మిత్రులారా, ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా చిన్నపాటి వీడియో తీసి మీ అందరికీ చూపించాలనుకుంటున్నాం. మీరందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను యోగా అనగానే దాంట్లో 3 భాగాలు ఇమిడి ఉన్నాయి. మొదటి భాగం ఏంటంటే వ్యాయామాలు, ఎక్సర్సైజ్, తర్వాత రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్. ఇందులో ఎన్నో భాగాలు ఉన్నాయి. మొదటి భాగం అది. రెండోది ప్రాణాయామం. ప్రాణాయామం అంటే చాలా ఇంపార్టెంట్ అయినది. ఇది మన నీటిలో మునిగినప్పుడు లైఫ్ జాకెట్ లాంటిది. ఇంకా మూడవది ఏంటంటే ధ్యానం. మూడవది ధ్యానం. దాంట్లో ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే ప్రాణాయామం గురించి మీకు కొద్దిగా చెప్పవస్తున్నానని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంతా కూడా. అందులో మొదటిది ముందు చెప్పేటప్పుడు మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, స్టంట్ వేసుకున్నవాళ్ళు, తర్వాత బైపాస్ అయిన వాళ్ళు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మాత్రం మీ డాక్టర్ యొక్క సలహా మీద మాత్రమే చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మొదటిది ఏంటంటే భస్త్రికా ప్రాణాయామం మీకు చూపించబోతున్నా. ఇది ఒక 10 సార్లు మీరు చేసుకోవచ్చు. చూపిస్తున్నా. మనం బైక్ వెళ్ళినప్పుడు గాలి వేయించుకోవాలి. ఇట్లా 10 సార్లు చేసుకోవాలి. తర్వాత భస్త్రిక అయిపోయిన తర్వాత కపాల పెట్టి ఇట్లా అంటే నిలువుగా పెట్టుకోవాలి. నడుము ఇట్లా 1 నిమిషం కానీ 2 నిమిషాలు మీరు చేసుకోవచ్చు. తర్వాత అనులోమ విలోమ అంటే గాలి పీల్చుకుంటూ వదులుతూ, అందులో ఇట్లా 5 to 10 times. ఇంకేంటంటే ఇది భాగం. తర్వాత 4వది శీతల ప్రాణాయామం అంటారు దీన్ని. దీంట్లో చేయవలసింది ఏంటంటే సమ్మర్లో అయితే 10 times దాకా మీరు చేసుకోవచ్చు. మామూలు ఇతర కాలాల్లో 5 to 7 times. శీతల ప్రాణాయామం. తర్వాత నాసికా ప్రాణాయామం అని ఇట్లా 10 times. తర్వాత ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు మీరు. ఇంకా తర్వాత భాగం ఏంటంటే భ్రమర ప్రాణాయామం అంటారు. ఇట్లా మీరు 5 to 10 times చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఏంటంటే 5 to
7 టైమ్స్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఏంటంటే ఓంకార ప్రాణాయామం అంటారు. దాంట్లో ఏంటంటే మనం గాలి పీల్చుకొని ఓ ఇట్లా 5 to 7 టైమ్స్ చేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్ వాటర్ చేసుకోవచ్చు. ఇది ప్రాణాయామం అంటే ఇది నీటిలో మునిగినప్పుడు లైఫ్ జాకెట్ లాంటిది. ఇదంతా కూడా ఏంటంటే జాగ్రత్తగా మీరు ఇది హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీల్స్, 1 అవర్ ఆఫ్టర్ మీల్స్ మీరు చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు చేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి మీకు. ఇది హార్ట్ని కాపాడుతుంది. ప్రాణాయామం అనగానే మీకు బీపీ షుగర్లు కూడా తగ్గిస్తుంది. మీ యొక్క ఆయుష్ని కూడా పెంచుకోవచ్చు. ధన్యవాదాలు.